నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రజా ఫిర్యాదుల వ్యవస్థలో వచ్చిన ఆర్జీలను పరిష్కరించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశం. డ్రోన్ కెమెరాల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకున్నాం. వర్క్ షాప్లో జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడి. సంక్రాంతి సందర్భంగా ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఆధ్వర్యంలో వినూత్నంగా ముగ్గుల పోటీలు. టీడీపీ మున్సిపల్ కౌన్సిలర్ల వెల్లడి. ఏపీఎస్ఆర్టీసీ సేవల్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. జంగారెడ్డిగూడెం డిఎం పీపీవి గంగాధర్రావు విజ్ఞప్తి. ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా ప్రజా ఫిర్యాదుల వ్యవస్థలో వచ్చిన ఆర్జీలను పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆదేశించారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల నుండి కలెక్టర్ వినతులు స్వీకరించారు. ప్రజా ఫిర్యాదులకు పరిష్కార మార్గాలు చూపే క్రమంలో అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ ఏ ఒక్క ఫిర్యాదు ఈ ఓపెన్ కాకుండా పరిష్కారం చూపాలన్నారు. ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తుందని, దానికి అనుగుణంగా పనిచేయాలని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం వారం నిర్వహించిన పీజీఆర్ఎస్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ బి దాత్రిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి. ఏపీఎస్ఆర్టీసీ ప్యాసింజర్స్ ట్రాన్స్పోర్ట్తో పాటు పార్సల్స్ ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తుంది. మీ అందరికీ తెలిసిన విషయమే. దానిలో భాగంగా డోర్ డెలివరీ మాసోత్సవాలు అనేటువంటి జరుపుకుంటుంది ప్రస్తుతం. మొన్న 20వ తారీఖు నుంచి జనవరి 19వ తారీఖు వరకు ఈ డోర్ డెలివరీ మాసోత్సవాలు జంగారెడ్డి డిపోలో జరుగుతున్నాయి. తద్వారా మీరు ఎక్కడ బుక్ చేసుకుంటే అక్కడ డోర్ డెలివరీ సౌకర్యంతో వితిన్ 24 అవర్స్ మీ ఇంటి దగ్గరికే పార్సిల్ తీసుకొచ్చి ఇవ్వబడును. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుచున్నాము. అలాగే ఈ సంక్రాంతి సందర్భంగా మరి జనవరి 13, 14, 15 సంక్రాంతి పండుగ సందర్భంగా మరి హైదరాబాద్కి స్పెషల్ సర్వీసులు నడపబడుతున్నాయి. మరి జనవరి 9, 10, 11, 12 ఈ యొక్క 4 రోజులు కూడా స్పెషల్ సర్వీసులు సాధారణ ఛార్జీతో నడపబడుతాయి. స్పెషల్ సర్వీసులు సాధారణమైన ఎటువంటి ఎడిషనల్ ఛార్జెస్ లేకోకుండా హైదరాబాద్ నుంచి స్పెషల్ సర్వీసులు నడపబడతాయి. మీరంతా కూడా ఆ యొక్క స్పెషల్ సర్వీస్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అలాగే మరి ఈ యొక్క పండగ అనంతరం మరి జంగారెడ్డిగూడెం నుంచి కూడా స్పెషల్ సర్వీసు ఆపరేట్ చేయబడును. డిమాండ్ను బట్టి ఎన్ని బస్సులు కావాలంటే అన్ని బస్సులు కూడా మరి హైదరాబాద్కి ఆపరేట్ చేయబడునని తెలియజేస్తున్నాం. అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యం కూడా ఉంది ఆన్లైన్లో. ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని గమనించి మరి అందరూ కూడా మరి ఈ యొక్క స్పెషల్ సర్వీసు సేవల్ని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. డ్రోన్ కెమెరాల వినియోగం పెంచి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటూ ఉన్నామని జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయంలో పోలీస్ శాఖతో పాటుగా వివిధ శాఖల అధికారులకు డ్రోన్ల వినియోగంపై సోమవారం వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఐడియా ఫోర్స్ అనే సంస్థ సహకారంతో జిల్లాలో డ్రోన్ కెమెరాల ద్వారా విధులు నిర్వర్తించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఈ డ్రోన్ కెమెరాల్ని జిల్లాలో ఏ ప్రాంతం నుండైనా ఆపరేట్ చేయవచ్చన్నారు. వీటి ద్వారా నేరస్తులను పట్టుకోవడం, వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలు వంటి వాటిని సులువుగా పరిష్కరించవచ్చన్నారు. ఈ డ్రోన్ల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించనున్నామని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
శివరామరెడ్డి మీరు ఒక క్రితం కార్డు ఇచ్చారు కదా 4 మాట్లాడి వివరణ తీసుకుని फर्स्ट वेव सेकंड वेव पेंशन ఇప్పుడు టీం వస్తుంది, ఇంటికే వస్తారు. ఇలాంటి ఏమైనా ఉంటే వాళ్ళు వెరిఫై చేసేసి చెప్తారు. డాక్టర్ టీంని పంపిస్తాం. పొయ్యిలో కూడా మీరు అవ్వదా కొత్త స్లాట్ ఇప్పుడు ఎంక్వైరీ అయినాక ఓపెన్ చేస్తారు. అప్పటికి పెట్టించి అదే రీఅసెస్మెంట్ అయినాక మనం ఈ మంత్లోనే చేసిస్తాం. అయినాక నెక్స్ట్ ఆర్డర్ చేస్తే ఇలా పెట్టించండి. వస్తుందమ్మా, నెక్స్ట్ నెలలో అప్లై చేస్తాం. మీకు సర్టిఫికేట్ కావాలి, నెక్స్ట్ మంత్ వస్తుంది. ఓకే. సంక్రాంతి పండుగ సందర్భంగా చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఒక వినూత్న రీతిలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కౌన్సిలర్లు తెల్లగారపు జ్యోతి, కరటూరు రమాదేవి తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు జరగనున్నాయన్నారు. దీనికోసం ఈ నెల 9వ తేదీలోగా ఆసక్తి కలిగిన మహిళలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. 12వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి 13వ తేదీ ఉదయం 7 గంటలలోపు మహిళలు వారి ఇంటి వద్దే ముగ్గు వేసి ఆ ఫోటోను అప్లోడ్ చేయాలన్నారు. మొదటి ముగ్గురు మహిళల్ని ఎంపిక చేసి ఎమ్మెల్యే రోషన్ కుమార్ సతీ సమేతంగా నేరుగా వారి ఇంటి వద్దకు వెళ్లి బహుమతి అందిస్తారన్నారు. దీనికోసం జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలు 6300549688, మండల ప్రజలు 9494939382 నంబర్లను సంప్రదించాలని సూచించారు. నమస్కారం అండి. ఈరోజు మన ఐడియా ఫోర్జ్ ఒక యూనికార్న్ కంపెనీ, మేక్ ఇన్ ఇండియా కంపెనీ, ఈ కంపెనీ తోటి ఒక డ్రోన్ యాజ్ ఎ సర్వీస్ వర్క్షాప్ ఒకటి ఐడియా ఫోర్స్ సహకారంతో ఏలూరులో చేయించడం జరుగుతుంది. దీంట్లో ఒక డ్రోన్ ద్వారా మల్టిపుల్ యూజర్ డిపార్ట్మెంట్స్, అది పోలీస్ కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఒక షేర్డ్ డ్రోన్ తోటి ఎట్లా మనం సిటిజన్ సర్వీసెస్, ఎన్ఫోర్స్మెంట్ సర్వీసెస్, అర్బన్ ప్లానింగ్ కావచ్చు, ట్రాఫిక్ కంట్రోల్ కావచ్చు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ కావచ్చు, ఇలాంటివన్నీ ఏదైనా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇలాంటి వాటన్నిటికీ ఎలా ఆఫీసర్స్కి అనుగుణంగా డ్రోన్ యాజ్ ఎ సర్వీస్ మోడల్ తోటి చేస్తారని వాళ్ళు ఈరోజు అందరు యూజర్స్కి ఒక వర్క్షాప్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఆ వర్క్షాప్లో మన జాయింట్ కలెక్టర్ గారు అండ్ లాట్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ లాట్ ఆఫ్ ట్రాఫిక్ స్టాఫ్ అండ్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఏలూరులో ఒకసారి ఈ డ్రోన్ తోటి కొన్ని పైలట్స్ వాళ్ళు యూజ్ కేసెస్ ద్వారా చేసుకొని ఎలా మనము డ్రోన్ యూసేజ్ని పెంచి సిటిజన్ సర్వీసెస్ ఎలా పెంచవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చూసారు మీరు, ఒక పారిపోతున్న వెహికల్ని ట్రాక్ చేయడము, ఏదైనా అనాథరైజ్డ్ పార్కింగ్ ఉంటే చాలామందికి ఏలూరులో పార్కింగ్ ఇబ్బంది ఉంది, అనాథరైజ్డ్ వెహికల్ని ఆ పార్కింగ్ దగ్గర నుంచి తీయించడము, అలాంటి తర్వాత ఏదైనా ఇంకా కూడా తీయకపోతే చలాన్ చేయడము, అట్లా రకరకాల యూజ్ కేసెస్ ఉన్నాయి. దాని అందరి మీద ఒక బ్రెయిన్ స్టార్మింగ్ ఇంట్రొడక్షన్ వర్క్షాప్ ఈరోజు ఆర్గనైజ్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర ఉన్న సొల్యూషన్ అడ్వాంటేజ్ ఏమంటే మనం ఎక్కడైనా ఫోన్లో చూసుకొని ఆ డ్రోన్ని ఆపరేట్ చేయగలము. పైలట్తో సహకారంగా ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా డైరెక్ట్గా వాళ్ళ మొబైల్ ఫోన్స్లో ఒక ప్లేస్ అని కాకుండా ఎక్కడి నుంచి అయినా, ఇప్పుడు పోలవరంలో డ్రోన్ ఉన్నా కూడా ఇక్కడ ఏలూరు నుంచి ఆపరేట్ చేయగలగడము, దాన్ని చూడడము లాంటి అవకాశం కలుగుతుంది. ఏపీఎస్ఆర్టీసీ సేవల్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జంగారెడ్డిగూడెం డిపో మేనేజర్ పీపీవి గంగాధర్ విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని ఆర్టీసీ డిపోలో డీఎం గంగాధర్ మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ 20వ తేదీన ప్రారంభమైన ఆర్టీసీ డోర్ డెలివరీ మాసోత్సవాలు ఈ నెల 19వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. దీనిలో 50 కేజీల వరకు
ఉన్న లగేజ్ నేరుగా ఇంటి వద్దకే చేర్చబడుతోందన్నారు. అదేవిధంగా సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుండి జంగారెడ్డిగూడెంకు, జంగారెడ్డిగూడెం నుండి హైదరాబాద్కు ప్రత్యేక బస్ సర్వీసులు నడుపుతున్నామన్నారు. వీటికి సంబంధించి టికెట్లను ఆన్లైన్లో పొందుపరచడం జరిగిందని, ఎటువంటి అదనపు ఛార్జీ లేకుండా సాధారణ ధరలకే ఈ బస్సులో ప్రయాణించవచ్చని, కావున ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డిఎం గంగాధర్ విజ్ఞప్తి చేశారు. గౌరవనీయులైన చంద్రపూడి నియోజకవర్గ ప్రజలందరికీ ఒక సువర్ణ అవకాశంగా మన ఎమ్మెల్యే అయినటువంటి సొంగ రోషన్ కుమార్ గారు సంక్రాంతి సంబరాలు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా ముగ్గుల పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొనవలసిన వాళ్ళు 9వ తారీఖు లోపల మీ నెంబర్ని రిజిస్ట్రేషన్ చేయించుకోగలరు. మీ పేరుని చేసుకున్న తర్వాత ఒక నెంబర్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు 12వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి 13వ తారీఖు మార్నింగ్ 7 గంటల మధ్యలో ముగ్గు వేసి అక్కడ నిలబడి ముగ్గు ప్లస్ మీ కోడ్ నెంబర్ వచ్చేలా ఫోటో తీసి పంపించాలి. ఇలా పంపించిన వారికి, సెలెక్ట్ అయిన వాళ్ళకి రోషన్ కుమార్ గారు సతీ సమేతంగా మీ ఇంటికి వచ్చి ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రైజెస్ అనేవి జంగారెడ్డిగూడెం టౌన్కి 1st, 2nd, 3rd వస్తుంది. అలాగే జంగారెడ్డిగూడెం మండలికి కూడా 1st, 2nd, 3rd ఇస్తారు. అలాగే లింగపాలెం మండలంకి 3 ప్రైజులు, అలాగే కామర్కోట మండలానికి 3 ప్రైజులు, చింతలపూడి మండలానికి 3 ప్రైజులు, ఇలా మొత్తం 15 ప్రైజులు ఇవ్వడం జరుగుతుందండి. మీరందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఎమ్మెల్యే గారిని మీ ఇంటికి వచ్చేలా చూస్తారని ఆశిస్తున్నాం. మన చింతలపూడి శాసనసభ్యులు అయిన సొంగ రోషన్ కుమార్ గారు మనకి ముగ్గుల పోటీ అనేది సొంతంగా ఆయన ప్రారంభించడం జరిగింది. నియోజకవర్గం స్థాయిలో మండలాలకి, టౌన్కి ఎవరికి వాళ్ళకి సెపరేట్గా ఫోన్ నెంబర్లు ఇవ్వడం అనేది జరిగింది. 9వ తారీఖు వరకు రిజిస్ట్రేషన్ చేయించుకుని 12వ తారీఖు సాయంత్రం 13వ తారీఖు మార్నింగ్ భోగి రోజు 7 గంటల లోపు ముగ్గు వేసి ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు అప్పుడు నెంబర్ ఇస్తారండి. ఆ నెంబర్ ముగ్గు పక్కనే వేసి మీరు ముగ్గు వేసేటట్టు కనిపించే విధంగా ఫోటో తీసి పంపిస్తే మీరు సెలెక్ట్ అయ్యి గిఫ్ట్ వస్తే కనుక ఎమ్మెల్యే గారు సతీ సమేతంగా వచ్చి ఇంటికి వచ్చి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది, లేదా నాయకులు వచ్చి ఇవ్వడం జరుగుతుందండి. ఇంత మంచి ప్రోగ్రామ్ని మన ఎమ్మెల్యే గారు చేయడం జరుగుతుంది. అందరూ వినియోగించుకోవాలి. జంగారెడ్డిగూడెం మహిళలు ఎంతోమంది ముగ్గు వేసే వాళ్ళేంటి చాలామంది ఉన్నారు. అందరూ వినియోగించుకోవాలని తెలియజేస్తున్నాం. జంగారెడ్డిగూడెం ఫోన్ నెంబర్ వచ్చి 6300549688. ఈ నెంబర్కు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ 9వ తారీఖు లోపు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే అప్పుడు మీకు ఒక నెంబర్ ఇస్తారు. దాన్ని ముగ్గు దగ్గర వేసి మీరు ముగ్గు వేస్తూ ఫోటో దిగి పెట్టాలి. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో విజయవాడ సమీపంలోని కేసరపల్లి వద్ద నిర్వహించిన హైందవ శంకరావ సభ విజయవంతమైందని పరిషత్ సభ్యులు కేవీఆర్ సత్యనారాయణ తెలిపారు. ఈ సదస్సుకు జంగారెడ్డిగూడెం నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వెళ్లినట్లు వివరించారు. ఈ సదస్సులో పలువురు స్వామీజీలు, హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు పాల్గొని ప్రసంగించారని తెలిపారు. మన దీక్ష దేవాలయాలు రక్ష అనే నినాదంతో హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని, అన్యమత ఉద్యోగుల్ని తొలగించాలని, దేవాలయ ఆస్తులు పరిరక్షించాలని, వీటి ద్వారా వచ్చే ఆదాయాన్ని హిందూ ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలని ఈ సభ తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు. మన దీక్ష దేవాలయాల రక్ష అనే ధ్యేయంగా ప్రతి హిందువు కూడా ఈరోజు విజయవాడ దగ్గర జరిగే కేసరపల్లిలో జరిగే హైందవ శంకరావం సభకి ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చేస్తున్నారు. భారతదేశంలో ప్రప్రథమంగా మన హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని, హిందూ దేవాలయాల్లో అన్యమత ఉద్యోగాలను తొలగించాలని చెప్పేసి, హిందూ దేవాలయాల ఆస్తులను పరిరక్షించాలని, హిందూ దేవాలయాల ఆస్తులు హిందూ కార్యక్రమాలకే ఉపయోగించాలని, అన్యమతస్తులకు ఉపయోగించకూడదని చెప్పేసి, హిందూ దేవాలయాల ఆస్తులు ప్రతి ఒక్కళ్ళు కూడా పరిరక్షించాలనే ధ్యేయంగా ఈరోజు జరిగే హైందవ శంకరావు సభకి స్వచ్ఛందంగా ఇచ్చేస్తున్న ప్రతి హిందూ బంధువుకి కూడా మా హార్దిక శుభాభినందనలు తెలియజేసుకున్నాను. భవిష్యత్తులో హిందువులందరూ చైతన్యంగా ఉంటేనే మన హిందూ ధార్మిక ఐక్యత వెల్లివిరుస్తుందని చెప్పేసి ఒక హిందువుగా ప్రగాఢంగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి.
ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరల వార్తలోకి స్వాగతం. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు సూచించారు. ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల వద్ద నుండి అదనపు ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. అంతేకాకుండా ప్రజా ఫిర్యాదుల్ని పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంతమంది సైబర్ నేరగాళ్లు వివిధ యాప్లను, లింకులను మొబైల్ నెంబర్లకు పంపించి వాటిని ఓపెన్ చేయడం ద్వారా పలు నేరాలకు పాల్పడుతున్నారన్నారు. ఇటువంటి నేరాలకు గురికాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అదేవిధంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం వారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో ఈ నెల 10న ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. సర్వదర్శనం 100, 200, 500 రూపాయల టికెట్లకు ప్రత్యేక క్యూ లైన్లతో పాటుగా ఇరుముడ్లు సమర్పించే గోవింద స్వాములకు, గ్రామస్తులకు మరో ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. ఉత్తర ద్వార దర్శనం కోసం టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. అదేవిధంగా అనివేటి మండపంలో ఉచిత ప్రసాద పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ ప్రాంగణాలు, అనివేటి మండపం, ఘాట్ రోడ్ల పక్కన గల డివైడర్లకు రంగులు వేస్తూ ఆలయ రాజగోపురాలకు విద్యుదీకరణ పనులు చేస్తున్నారు. అలాగే ముక్కోటి ముందు రోజున సుమారు 6 కిలోమీటర్ల దూరం స్వామివారి గిరి ప్రదక్షిణ జరగనుంది. అందుకోసం గిరి ప్రదక్షిణ మార్గాన్ని సిద్ధం చేస్తున్నారు. ముక్కోటి రోజు తెల్లవారుజామున 5 గంటల నుండి ఉత్తర ద్వార దర్శనానికి అనుమతిస్తామని ఆలయ ఇన్ఛార్జ్ ఈవో వేంద్ర త్రినాథరావు తెలిపారు. బీవడలు గ్రామంలో పుష్కరానికి ఒకసారి నిర్వహించే శ్రీ గంగానమ్మ, పోతురాజు బాబు, మహాలక్ష్మమ్మ, మద్దిరావమ్మ అమ్మవార్ల జాతర ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ కార్యక్రమం ఆలయ ఆవరణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు ఉగాని వీరాంజనేయులు పాల్గొని జాతర కమిటీ సభ్యులు, గ్రామస్తులతో కలిసి జాతర ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ పుష్కరానికి ఒకసారి జరిపే భీముడోలు జాతర మహోత్సవం వైభవంగా నిర్వహించేందుకు స్థానిక ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి పనిచేస్తామని తెలిపారు. చైర్మన్ శ్రీనివాసరాజు మాట్లాడుతూ ఫిబ్రవరి 7వ తేదీ నుండి మార్చి 9వ తేదీ వరకు జాతర మాసోత్సవం శాస్త్రోక్తంగా వైభవంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతర కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. వెనక్కి పోవడం అంత ఓకే చెప్పొద్దు, ఓకే చెప్పొద్దు, వద్దు. శెట్టి బల్జల సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఆ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ చిట్టిబోయిన రామలింగేశ్వరరావు తెలిపారు. ఏజెన్సీ శెట్టి బల్జ యోజన సంఘం సమావేశం బుట్టాయిగూడెంలో నియోజకవర్గ కన్వీనర్ పిల్లి అరవల రాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక భవనాలు, వ్యక్తిగత రుణాల మంజూరుతో శెట్టి బల్జల అభ్యున్నతికి తోడ్పడతామన్నారు. అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పంపిణి అంజుబాబు, గుబ్బలి సత్యంబాబు, సమ్మంగి సత్యనారాయణ, దుంగ శివ, ఆంధ్ర వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆలయంలోకి చొరబడి హుండీలను తరిగించేందుకు ప్రయత్నించిన గుర్తు తెలియని వ్యక్తి విఫలయత్నం చేసిన ఘటన జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకుంది. స్థానికులు ఆలయ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. పట్టణంలోని అశ్వారావుపేట రోడ్డులో వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలోకి ఆదివారం తెల్లవారుజామున ఒక వ్యక్తి ప్రహారీ దూకి ప్రవేశించాడు. తన వెంట తెచ్చుకున్న గడ్డపార సుత్తితో ఆలయ ప్రాంగణంలోని 2 హుండీలను తెరిచేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాడు. సుమారు గంటకు పైగా కుస్తీ పట్టిన లాకర్ తెరుచుకోకపోవడంతో అక్కడి నుండి వెనుదిరిగాడు. సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు నమోదయ్యాయి. ఈ ఘటనపై ఆలయ కమిటీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ లాకులు కూడా ఎలా ఓపెన్ అయ్యాయి నాకు అర్థం కదా. అయితే అంత గట్టిగా ఉన్నాయి. అది చెప్తుంది ఉండి స్ట్రాంగ్ చేస్తారండి గట్టిగా. ఉండేది సరిగా తాళాలు తెగ తిరుగుతున్నాడు. కాదు నా ఉద్దేశం లోన లైట్ లేవు, లోన తాళాలు లేవనుకున్నాడు, పై తాళాలే అనుకుని ఉంటాడు. లేకపోతే లోనే అంత తేలిగా తెగవు. చాలా కష్టపడ్డాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రజా ఫిర్యాదుల వ్యవస్థలో వచ్చిన ఆర్జీలను పరిష్కరించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశం. డ్రోన్ కెమెరాల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకున్నాం. వర్క్ షాప్లో జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడి. సంక్రాంతి సందర్భంగా ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఆధ్వర్యంలో వినూత్నంగా ముగ్గుల పోటీలు. టీడీపీ మున్సిపల్ కౌన్సిలర్ల వెల్లడి. ఏపీఎస్ఆర్టీసీ సేవల్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. జంగారెడ్డిగూడెం డీఎం పీపీవి గంగాధర్రావు విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.